అల్లూరు జిల్లా అరకు వ్యాలీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జయంతి ఉత్సవాల సందర్భంగా అరకు వ్యాలీ ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం వరకు హిందూ సమ్మేళన యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, భజనలు, ధీంసా, బొమ్మలాట తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీరు అంటే ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను. ఈ గిరిజనులతోనే రామచంద్రమూర్తి మమేకమయ్యాడు అడవిలో. అలా మమేకమైనప్పుడు ఒక గిరిజన బిడ్డ శబరి ఆయన కోసం ముదుసలు అయ్యే వరకు ఎదురు చూసింది. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఆవిడ సేవలు చేసింది. రామచంద్రమూర్తిని దర్శించి, స్పర్శించి, సేవించిన తర్వాత ఆవిడ మోక్షాన్ని పొందింది. అలాగే ఈ అడవి బిడ్డ అయినటువంటి మరొక గుహుడు ఆయన రామచంద్రమూర్తిని డ్రాప్ చేశాడు, గంగానది దాటించాడు. రాత్రి ఆయన ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఆ మాత్రానికి రామచంద్రమూర్తి 13 సంవత్సరాల 365 రోజులు గుర్తుపెట్టుకుంటా హిందూ సమ్మేళనం జరుగుతుంది. దానికోసం మన కార్యకర్తలు ఎప్పుడో మనకు ఫోన్ చేయడం, మనం రావడం, అర్ధరాత్రి వచ్చాం. మంచి వాతావరణం. ఈ అరకు ప్రకృతిని పూజించేటువంటి, ప్రకృతిలో దైవాన్ని చూసేటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాం. ఎటువంటి వికృత చేష్టలు కలిగినటువంటి పరధర్మాల్లోకి వెళ్లకుండా, అధర్మం వైపు, విధర్మం వైపు వెళ్లకుండా హిందువులుగా ఉంటూ నిజాయితీగా జీవించాలని మనం అందరం ఈ భారతమాత కోసం పోట్లాడిన ఈ భరతమాత కోసం పుట్టినటువంటి, ఈ భరతమాత కోసమే వందే మాతరం అంటూ ప్రాణాలు వదిలేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ఈ ఏరియాలో, ఆయన పెరిగిన, ఆయన ప్రాణత్యాగం చేసిన, ఆయన పోరాటం చేసిన ఈ ఏరియాలో మనం ఉన్నాం. సో అందువల్ల ఈ జిల్లా పేరు కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయినా కదా. సో కాబట్టి మనం అందరం ఆనెస్టీ లేనివాడు మతం మారుతాడు, దేశభక్తి లేకుండా వాడు ఉంటాడు. కాబట్టి హిందువులు ఇక్కడ ఆనెస్టీగా ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఇక్కడ మన దేశ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకి మనం ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇవ్వాలి. ఈ ఇక్కడ ఎస్టీ చట్టం ఒకటి ఉంది, దాన్ని మనం గౌరవించాలి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ గిరిజన సంస్కృతి, ధింసా, నృత్యము ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం కాపాడుకోవాలి, వచ్చే తరానికి ఇవ్వాలి. ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కారిడార్ వేసి ఇటువంటి ప్రాంతాలన్నీ కలుపుతూ గొప్పగా వీటిని ప్రొజెక్ట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. మనం ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అయితే దేశం పట్ల భక్తి లేకపోతే ఇవన్నీ ఓ రోజు